यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:48. తిథి అమావాస్య తెల్లవారుజామున 4:11 వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3:09 వరకు. వర్జం రాత్రి 12:07 నుంచి 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 2:16 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈరోజు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకు వచ్చింది. విశేషం ఏంటంటే అమృతకాలము ఆ సమయానికి ఉంది, అదే సమయంలో ఈ అష్టకవర్గ శుభముహూర్తం కూడా వచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యక్తి ఆనందాత్మకమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. లౌకిక కార్యాలైనా ఆధ్యాత్మిక కార్యాలైనా దానాధికమైన ఈరోజు చేయడం చాలా మంచిది. విశేషించి ఈరోజు పద్మక యోగం అనేటువంటిది ఉంది. అది మధ్యాహ్నం 3:09 నుంచి ప్రారంభం అన్నమాట. ఆ కారణంగా ఆ సమయంలో చేసేటువంటి దానాధికములన్నీ కూడా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే అమావాస్య ప్రయుక్తమైనటువంటి వ్యక్తికి భోజనం పెట్టడం మొదలైనటువంటివన్నీ కూడా ఈరోజు చేయవచ్చు, అనుకూలమైన సమయంలోనే చేయవచ్చు. నేటి ఆణిముత్యాలు. ఆశయాలను దూరం చేసుకోవడం, ఆశ గలవారికి దగ్గర కావడమే దుఃఖానికి కారణం. డబ్బు చేతిలో ఉంటే అవసరం, తలకెక్కితే అవకాశవాదం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందున శనివారం ఆషాఢమాసం అమావాస్య, శనిగ్రహ దోష నివృత్తికి కూడాను ఈ అమావాస్య చాలా చక్కగా పనిచేస్తుంది. పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వటం సంగతి అలా ఉంచితే, శనిగ్రహం పట్టి పీడిస్తున్న వారు ఈరోజు నువ్వులు బెల్లం దానంగా కనుక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి శని దోష నివృత్తి జరిగి తీరుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్య తిథి నాడు గో ప్రదక్షిణం చేసి గోవుకు 1/2 కేజీ బియ్యం, బెల్లం ముక్క, కాసిని నువ్వులు సమర్పించినట్లయితే ఆహారంగా జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అమావాస్య తిథి నాడు లక్ష్మీదేవిని కలువ పూలతో కనుక పూజ చేస్తే వెలుగు రేఖలు విరజిమ్మేటువంటి ఐశ్వర్యయుక్తం తప్పనిసరిగా ఆ చక్కని తల్లి మీ జీవితంలో ప్రసాదింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీదేవి వెలుగులో ప్రసాదింపబడుతుంది కాబట్టి ఆ వెలుగు కిరణాల పుంజమే లక్ష్మీతత్వం. అంతేకాకుండా అమావాస్య తిథి నాడు ఏ దేవాలయంలోనైనా సరే ఆవు పాలతో చేసిన పాయసాన్ని లేక అన్నపు పరమాన్నాన్ని నైవేద్యంగా దేవునికి సమర్పించండి అని చెప్పేసి ఇచ్చి గనక మీరు నమస్కృతాంజలి ఘటిస్తే మీ జీవితంలో
పురోభివృద్ధి తత్వం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అమావాస్య తిథి నాడే మీరు గనక కాలభైరవ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కాలభైరవాష్టకం పఠించినట్లయితే శివానుగ్రహం లభ్యపడుతుంది. ఇవన్నీ కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కాలు ప్రదక్షిణం బొనరగా జరుపంగను పూజ చేయగా కేలును నీదు నామతతి కీర్తనమొప్పగ చేయుచుండగా నాలుకయున్ శిరస్సును ప్రణామము చేయననుగ్రహింపు తాబేలుల మేటి రమ్య మృదు పీవర హృత్తటి హేమసత్పటి. ఓ కూర్మనాథ స్వామి, ఈ ప్రపంచంలో ఏ భక్తుడు నిన్ను స్మరించినా వెంటనే వాని కోరికను తీర్చేందుకు సంసిద్ధంగా ఉంటావు. అంత కరుణాసముద్రుడువైన నిన్ను నా హృదయంలో నిలుపుకుని త్రికరణ శుద్ధితో ఆరాధించేలా అనుగ్రహించు. నా కాలు ప్రదక్షిణం వనరగా నా పాదములు నీకు ప్రదక్షిణ చేసే విధంగా వాటికి చైతన్యాన్ని కలిగించు. జరుపంగను పూజ చేయగా కేలును నీకు పూజ చేసేందుకు గాను ఈ చేతులకి చైతన్యాన్ని శక్తిని ప్రసాదించు. నీదు నామతతి కీర్తనమొప్పగ చేయుచుండగా నాలుకయున్ నా నాలుకకు నిరంతరము నీ కీర్తన చేసేటువంటి స్థితిని ప్రసాదించవయ్యా. శిరస్సును ప్రణామము చేయన అనుగ్రహింపు. ఈ శిరస్సు నిరంతరము కూడా ఈ శిరస్సులో ఉన్న కన్నులతో నిన్నే దర్శిస్తూ, ఈ చెవులతో నీ గొప్పదనాన్ని నీ చరిత్రను నిరంతరం వింటూ, ఈ నాలుకతో నీ కీర్తనం సలుపుతూ నీ గాథలను 10 మందికి తెలుపుతూ ఉండేలాగా ఈ శిరస్సు వంచి నీకు ప్రణమిల్లేలాగా నన్ను అనుగ్రహించవయ్యా స్వామి. కాలు ప్రదక్షిణం వనరగా జరుపంగను పూజ చేయగా కేలును నీదు నామతతి కీర్తనమొప్పగ చేయుచుండగా నాలుకయున్ శిరస్సును ప్రణామము చేయననుగ్రహింపు తాబేలుల మేటి మృదు పీవర హృత్తటి హేమసత్పటి. ఓ కూర్మనాథ స్వామి, మానవుడు కాళ్ళు చేతులు తల లోపలికి ముడుచుకున్న కూర్మంలాగా ఉంటున్నాడు తప్ప ధ్యానం మాత్రం నిరంతరము భౌతికమైన అవసరాల మీదే ఉంచుతున్నాడు. యోగి ఈ ఇంద్రియములన్నింటినీ కూడా తనలోనికి తాబేలు వలె ముడుచుకుని సంకల్పమును పరమేశ్వరుడి పైన పెట్టుకుంటున్నాడు. మానవుడు మంచి పనులు చేసే విషయంలో, దేవాలయానికి వెళ్ళే విషయంలో కాళ్ళు ముడుచుకుంటున్నాడు, పూజ చేసే విషయంలో చేతులు ముడుచుకుంటున్నాడు. భగవంతుడి యొక్క గొప్పదనాన్ని తెలియజేసేటువంటి విషయంలో రామకథ, ఆ కృష్ణుని కథ, మహాత్ముల గాథలు తెలియజేసే విషయంలో నాలుకను కట్టివేసుకుంటున్నాడు. కీర్తనం నాలుకతో చేయటం లేదు. మంచి పనుల కోసం కాలు కదల్పటం లేదు. మంచి పనులు ఈ చేతులతో చేయటం లేదు. మంచివారికి శిరస్సు వంచి నమస్కరించటం లేదు. తాబేలులాగానే ఇంద్రియములను లోపలికి ముడుచుకుంటున్నాడు. కానీ యోగి యొక్క లక్షణం లేదు, ఈ స్వామి లక్షణము లేదు. ఓ స్వామి, నేను కూడా తాబేలుకుండే లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నాను, కానీ మంచి వాటిల్లో మాత్రం కాదయ్యా. మంచి విషయాలలో నా ఇంద్రియములన్నింటినీ కూడా లోపలికి ముడుచుకుంటున్నాను. కనుక నాకు భక్తి చైతన్యాన్ని కలిగించు. నా కాళ్లకు, చేతులకు, నాలుకకు, సర్వేంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి కూడా
దివ్యత్వాన్ని ప్రసాదించి నిరంతరము కూడా నిన్ను ఆరాధించేలాగా, సన్మార్గములో సాగేలాగా, సత్పురుషులకు సహాయపడేలాగా నన్ను అనుగ్రహించు అంటూ ఆ కూర్మనాథ స్వామిని హృదయంలో నిలుపుకుని అత్యంత భక్తి నిష్ఠతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ ఫణతుల లక్ష్మీ నృసింహ శాస్త్రి గారి తాబేలుల మేటి శతకంలోని కొన్ని పద్యాలను గూర్చి తెలుసుకున్నాం. ఈ తాబేలుల మేటి శతకం, తాబేలుల మేటి అని సంబోధించి పద్యం రాయాలంటే చాలా కష్టం. అంతా లకార ప్రాసతోనే ఈ 100 పద్యాలు రాయవలసి ఉంటుంది. ఇది పాండిత్యానికి సంబంధించిన విషయం. చక్కని పాండిత్యంతో కూర్మనాథ స్వామిని అచంచల భక్తితో ఆరాధిస్తూ గొప్ప శతకాన్ని మనకు అందించారు శ్రీ ఫణతుల లక్ష్మీ నృసింహ శాస్త్రి గారు. వీరి తాబేలుల మేటి శతకంలోని పద్యరచన గురించి ఈ రోజు వరకు తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ కూర్మనాథాయ నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రథ్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మోహిని ద్వేషిణి వీర అఘోరా రుద్రరూపిణి. ఈ నామాల్లో మోహిని ద్వేషిణి అనే నామాల గురించి చెప్పుకున్నాం. జగత్తుని మోహింపజేస్తున్న స్వరూపం అమ్మవారు. అదేవిధంగా శత్రువుల్ని మోహింపజేసి దెబ్బతీసేటువంటి దైవీ శక్తి గనక మోహిని. ఇంకొక భావంలో నారద పురాణంలో చెప్తున్నటువంటి మాట, యస్మాదిదం జగత్సర్వం త్వయా సుందరి మోహితం మోహినీత్యేవ తే నామ స్వగుణోత్తం భవిష్యతి. జగజ్జన్ని సర్వజగత్తుని మోహమనే భావంతో నిర్వహిస్తున్నది గనక మోహిని అని నారద పురాణ వచనం. ఇక ద్వేషిణి అనేటువంటి భావం శత్రువులను ధర్మద్రోహులను ద్వేషించున్నది అని అర్థం. దీనికి ప్రమాణంగా మనకు శాస్త్రంలో ఒక మాట కనబడుతుంది. శృతి స్మృతి మమే వాజ్ఞ త్వామే ఉల్లంఘ్యతే సదా ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య అనే మాట. శృతులు స్మృతులు అనగా ధర్మములు. ఈ ధర్మములన్నీ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే ధర్మాన్ని అతిక్రమిస్తారో వారు భగవంతుని చేత ద్వేషింపబడేవారే. అందుకు ద్వేషిణి అంటే ధర్మమును ఉల్లంఘించే లోక కంటకులని ద్వేషించున్నది. ఎప్పుడైతే ఈశ్వరునికి ద్వేష్యులవుతారో వారు శిక్షింపబడతారు. అందుకే అధర్మ పరులను శిక్షించే తల్లి అని దీని యొక్క సారభూతమైనటువంటి అర్థం. అంతేకాదు ధర్మాన్ని జ్ఞానాన్ని అవలంబించేవారు అధర్మాన్ని అజ్ఞానాన్ని ద్వేషిస్తారు. అధర్మ ద్వేషంలోంచే ధర్మం బలం పుంజుకుంటుంది. అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి అని భగవద్గీత ప్రార్థన ప్రసిద్ధిగా ఉన్నది. భగవద్గీత భవద్వేషిణిట. భగవద్గీత అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అజ్ఞానాన్ని ద్వేషిస్తున్నది, సంసారాన్ని ద్వేషిస్తున్నది. దీని భావం ఏంటంటే సంసారం అజ్ఞానమయం, బ్రహ్మ విద్య అజ్ఞానానికి అతీతమైనది. అటువంటి జ్ఞానస్వరూపిణి బ్రహ్మ విద్యారూపిణి గనక ద్వేషిణి అని అర్థాన్ని తీసుకుని తర్వాతి నామం వీర. 298వ నామం ఇది. శ్రీ వీరాయై నమః. సరిగ్గా స్తంభిని నామం నుంచి ఇక్కడి వరకు 9 నామాలు శత్రువుల్ని వివిధ విధాలుగా దెబ్బతీసే ప్రతాప రూపాలని చెప్తున్నాయి. వీర అన్నప్పుడు వీరత్వము కలది అనే భావం. అంటే శత్రువుల్ని జయించేటువంటి స్వభావమే వీరత్వము. పైగా వీరలక్ష్మి అనే మాట ఉన్నది మనకి. ఆ వీరలక్ష్మి స్వరూపిణి. వీరలక్ష్మి విభూతులే ఈ 9 కూడా స్తంభిని నుంచి. వీరత్వం వివిధ విధాలుగా శత్రువుల్ని దెబ్బతీసే వ్యూహంపై ప్రతాపంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వీర శబ్దానికి మరొక అర్థం వి ఈరయ, వివిధములైన గతులు కలది అని అర్థం. అమ్మవారి యొక్క లీలలు విలాసములు ఇక అవతార భావ ప్రకటనములు వివిధ విధములుగా ఉంటాయి గనక వీర, వివిధ గతులు కలిగిన తల్లి అని కూడా అర్థం దీనికి.
అటువంటి వీరలక్ష్మి స్వరూపుడికి నమస్కారం చేస్తూ తర్వాత నామం అఘోర. 299వ నామం ఇది. శ్రీ అఘోరాయై నమః. ఎంత ఉగ్రత్వాన్ని, శత్రునాశనత్వాన్ని, ప్రతాపాన్ని చూపించినా అమ్మ స్వభావరీత్యా అఘోర. అఘోర అంటే ఘోరము కానిది అని అర్థం. శ్రీ అఘోరాయై నమః నమస్కరించే నామంలో అద్భుతమైన భావం ఏంటంటే అమ్మ ఎల్లవేళలా శాంత రూపమే. యుద్ధం ప్రకటిస్తున్నప్పటికీ తన శాంత స్థితి నుంచి తాను ఏమీ జారలేదు. మరి క్రోధము, ద్వేషము, మోహము ఇత్యాది భావాలు ప్రకటిస్తున్నది అంటే అవి ఆయుధముల వలె శత్రువుని సంహరించడానికి ప్రకటిస్తున్నదే కానీ ఆమె స్వభావంలో అటువంటి ద్వేషాది భావాలు లేవు. అమ్మ స్వభావతః అఘోర రూపమే, అనగా శాంత రూపమే. ఎక్కడెక్కడైతే అఘోరమైన సౌమ్య లక్షణాలు కనబడతాయో అవన్నీ లక్ష్మీ స్వరూపాలుగా భావించాలి. యాతే రుద్ర శివ తనూరఘోర అపాపకాశిని అని వేదమంత్రం చెప్తున్నది. పుణ్యభావాల్ని ప్రకటించేటటువంటి శివంకరమైన స్వరూపము, స్వభావము ఏ తల్లికున్నదో ఆ తల్లి రూపమే అఘోర అని చెప్పబడుతున్నది. అయితే ఘోరాఘోరములు రెండూ పరమేశ్వర స్వరూపములే గనక ఘోరత్వం ప్రకటిస్తున్నది, స్వభావంలో అఘోరమున్నది. అందుకు మొదటి 9 నామాల్లో ఘోర అనే భావం తీసుకుంటే 299వ నామం అఘోర అని తీసుకుంటే ఘోరాఘోరములు రెండు అమ్మవారి రూపములే. శత్రు సంహారంలో ప్రకటిస్తున్నది ఘోరము, స్వభావరీత్యా అఘోరము. ఇలా సమన్వయించుకోవాలి. ఇంకో భావంలో భక్తుల పాలిటి అఘోర రూపిణి, అధర్మపరుల పాలిటి, శత్రువుల పాలిటి ఘోర రూపిణి, స్తంభిని, మోహిని, శత్రుమారినిగా కనబడుతున్నది. భక్తుల పాలిటి ప్రశాంత సౌమ్య రూపంగా ఉన్నటువంటి తల్లి అఘోర. అటువంటి అఘోర అయిన తల్లియే రుద్రరూపిణి అని చెప్పబడుతున్నది. 300 నామం ఇది. శ్రీ రుద్రరూపిణ్యై నమః. రుద్రస్వరూపం అమ్మవారి రూపమే అని. నిజానికి సర్వదేవతాత్మిక జగజ్జనిని గనక ప్రతి దేవతారూపము అమ్మ రూపమేనే చెప్పాలి. విష్ణురూపిణి, నారాయణి ఇత్యాది భావముల్లో అమ్మ యొక్క విష్ణుత్వాన్ని ప్రకటించారు. ఇక్కడ రుద్రరూపిణి అనే మాటలో అమ్మ యొక్క శివత్వాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ రుద్రస్వరూపం అమ్మవారే. అయితే రుద్రుడు అన్నప్పుడు ఇక్కడ రుద్రుడు అనగా రోగములను నశింపజేయవాడు, దుఃఖాన్ని పోగొట్టువాడు, నాదస్వరూపుడు, ఆనందమూర్తి, ఇలాంటి అనేక అర్థములున్నాయి. అటువంటి ఆనందరూపిణి, నాదరూపిణి అనేటువంటి తల్లి గనక రుద్రరూపిణి. సూర్యభగవానుడు కూడా రుద్రనామం ఉన్నది. సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేవ రుద్రోదేవత అని రుద్ర మంత్రములకు చెప్తూ న్యాసంలో చెప్తారు. అక్కడ జగజ్జనిని సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రరూపిణి అని చెప్పడం ఒకటి. పైగా రుద్ర అంటే ప్రాణశక్తులకు రుద్రములని పేర్లు. ఇవి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అంత బాధ కూడా కలిగిస్తాయి. ప్రాణముల వల్లనే మనకు అన్ని శక్తులు లభిస్తున్నాయి. ఆనంద శక్తులు కావచ్చు, బాధాకరమైన శక్తులు కావచ్చు. అందుకు ప్రాణావావ రుద్రాహ అని వేదవాక్యం. అందుకు రుద్రరూపిణి అంటే ప్రాణరూపిణి అని అర్థం. అమ్మవారు ప్రాణములకు అధిష్టాన దేవత. ప్రాణరూపిణిగా ఉంటూనే ఈ శరీరం అంతా ప్రసరించి ఉన్నది. అలాగే రుద్రరూపిణి శబ్దానికి రోగనాశన శక్తి అని అర్థం కూడా తెలుసుకోవచ్చు. అందుకు రుద్రరూపిణ్యై నమః నమస్కారం చేసుకోవాలి. రుద్ర, ఆర్ద్ర ఈ రెండు శబ్దములకు ఒక దగ్గరతనం ఉన్నది. అందుకే శివుని యొక్క నక్షత్రం ఆర్ద్ర నక్షత్రము అని చెప్తాం. స్వామి పేరు రుద్ర. ఆర్ద్ర అనే శబ్దంలో కూడా రుద్ర శబ్దం ఉన్నది. రుద్రుడు ఆర్ద్రస్వరూపుడే. అందుకని అభిషేకం మొదలైనవి చేస్తూ ఉన్నప్పుడు ఆర్ద్రత కనబడుతుంది. అలాగే అమ్మవారు కూడా ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అని చెప్పినప్పుడు అటువంటి ఆర్ద్రతా లక్షణం కలిగినది. రుద్రుడు ఐశ్వర్యకారకుడు, అమ్మవారు కూడా ఐశ్వర్య రూపమే. అందుకు ఐశ్వర్యకారకమైనటువంటి స్వరూపమైన ఈశ్వరునికి అమ్మకు అభేదాన్ని చెప్తూ రుద్రరూపిణి అని ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు. తర్వాత నామం రుద్రైకాదశిని. ఇది 301వ నామం. ఇది నమస్కారంలో శ్రీ రుద్రైకాదశిన్యై నమః అవుతున్నది. అంటే ఏకాదశ రుద్రరూపిణిగా ఉన్నటువంటి తల్లి, ఇది ఒక అర్థం. ఇంకా చాలా చాలా అర్థాలు ఇక్కడ భావించబోతూ ఉన్నాం. ప్రధానమైన అర్థం మాత్రం ఏకాదశ రుద్రరూపిణి. పరమేశ్వరుడు 11 రకాల రుద్రరూపాలతో ఉంటాడు అని శాస్త్రం చెప్తున్నది. ఏకాదశ రుద్రులు అని ప్రసిద్ధి. ఆ 11 ప్రధానంగా కళాస్వరూపముని చెప్పబడుతున్నాయి. రుద్ర కళలు ఇవి అగ్నియందు, యజ్ఞమునందు, భూమియందు, వేదమునందు ఇలా వివిధ స్థలములందు 11 రుద్రరూపములుగా స్వామి వ్యాపించాడు. ఈ 11 రుద్రులు మన శరీరంలో ప్రాణరూపములుగా ఉన్నారని కూడా శాస్త్రం చెప్తున్నది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి 5 ప్రధాన ప్రాణవాయువులు. ఇక ఉపవాయువులుగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని చెప్పబడి ఉపవాయువులు. ఇవి మొత్తం 10. వీటితో పాటు ఆత్మస్వరూపం ఇది 11. ఈ 11 రుద్ర రూపములు, ప్రాణరూపములు అని చెప్పబడుతున్నది.
అందుకు ప్రాణదేవత అయిన అమ్మవారు మనలో ఈ 11 ప్రాణములుగా సంచరిస్తున్నారు గనక రుద్రైకాదశి అని ఇదొక భావం. అందుకే రుద్రార్చన చేసినప్పుడు, రుద్ర భక్తులైనప్పుడు, రుద్రాభిషేకం చేసినప్పుడు మనలో ఉన్న ఈ 11 రుద్రులు శాంతించి మనకు శాంతి ఆరోగ్యము కలిగిస్తారు. ఎందుకంటే ప్రాణశక్తి యొక్క వ్యత్యాసం వల్లనే రోగములు, బాధలు, దుఃఖములు కలుగుతుంటాయి. ప్రాణ వ్యవస్థ బాగుంటే శరీరంలో ఆయుష్, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ప్రాణములను నడిపేటువంటి శివస్వరూపాలే 11 రుద్రులు. అందుకే ఏవైనా అనారోగ్యాలు, మృత్యుబాధలు మొదలైన ఉన్నప్పుడు రుద్రాభిషేకం చేయమంటారు. రుద్రమంత్రములు చాలా విశేషమైనవి. వాటితో శివార్చన చేయడం వల్ల ఈ ప్రాణశక్తులు కుదురుపడతాయి గనక 11 ప్రాణశక్తుల రూపముతో ఉన్నది రుద్రైకాదశిని. ఇది ఒక భావం. ఇంకొక భావంలో రుద్రైకాదశిని అంటే యజుర్వేదంలో ఉన్నటువంటి 11 అనువాకాల రుద్ర మంత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుపుకుంటే ఆ మంత్ర రూపముతో ఉన్నది అని అర్థం. ఎందుకంటే మొత్తం లక్ష్మీ సహస్రనామాలన్నీ వేదమయమైన శక్తిని తెలియజేస్తున్నాయి. వేదాల్లో గొప్పదైనటువంటి విద్యాస్వరూపం ఏదయ్యా అంటే ఈ రుద్రము అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. విద్యాసు శృతి రుత్కృష్ట తత్రైకాదశిని శృతవు అని ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం. మొత్తం 18 మహావిద్యల్లో వేదము ప్రథమమైనది, ప్రధానమైనది. అందుకు వేదం గొప్ప విద్య. ఆ వేదములో మళ్ళీ ప్రధాన భాగం యజుర్వేదం. ఆ యజుర్వేదంలో మధ్య భాగంలో ఉన్నటువంటి రుద్ర నమక ప్రశ్న అని చెప్పబడే 11 అనువాకాలు వేదమునికే సారము అని చెప్పబడుతున్నాయి. అందుకు రుద్రైకాదశిని శృతవు ఉత్కృష్ట అంటే వేదములందు ఉత్కృష్టమైనది అని అర్థం. అందుకు వేదములందు పరమమైన, ఉన్నతమైన, ఉత్కృష్టమైన ఏ 11 అనువాకాల రుద్ర మంత్ర భాగం ఉన్నదో అదంతా మహాలక్ష్మీ రూపమే. ఈ చెప్తున్న దానిలో భావం ఏంటంటే రుద్రంలో అనేక రకాల దివ్య ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఒక్కొక్క ఫలము ఒక్కొక్క ఐశ్వర్యం. ఇన్ని ఫలములు అనగా ఇన్ని ఐశ్వర్యములు కలిసిన సమాహార రూపం జగదీశ్వరైన మహాలక్ష్మి. అందుకే రుద్రుడు మహాలక్ష్మి, రుద్ర మంత్రములు మహాలక్ష్మి. వీటి యొక్క అభిన్న భావాన్ని ఇక్కడ మనం దర్శిస్తూ ఉన్నాం. రుద్రైకాదశిని అనబడే ఆ వేద మంత్రముల విశేషం ఏంటంటే ఒక్కొక్క రకమైన సమస్యకి ఒక్కొక్క రకమైన పరిష్కారంగా ఆ మంత్రములు వినియోగింపబడుతుంటాయి. అలా 11 అనువాకాల్లో అద్భుతమైనటువంటి దివ్య ఐశ్వర్యాలు ఇచ్చేవి, ఆనందాలు ఇచ్చే ఫలములున్నాయి. అటువంటి మహామంత్రరాశి అంతా మహాలక్ష్మి స్వరూపమే. ఇది ఒక అద్భుతమైన భావం ఇందులో ఆవిష్కరింపబడుతున్నది. అనగా మహాలక్ష్మిని ఆ ఏకాదశరుద్ర మంత్ర స్వరూపంగా భావన చేసి ఆరాధన చేసినట్లయితే ఆరోగ్యకరం, హితకరం, ఆనందకరం. అటువంటి జగజ్జననికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. పరీక్షిత్తు రాజు అటు వెళ్ళగానే ఇటు శృంగి లోపలికి వచ్చి తండ్రిని చూసి అమితమైన కోపంతో నా తండ్రిని అవమానపరిచిన వాడు ఈ రోజు నుంచి 7వ రోజున తక్షకుడనే సర్పరాజు కాటుకు గురి అయి మరణించునుగాక అని శాపం పెట్టాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ శృంగిలో కూడా సహనం, విచక్షణ, జ్ఞానం నశించాయి. శృంగి తండ్రి మెడలో ఉన్నటువంటి చచ్చిన పామును తీసి దూరంగా పారేశాడు. ఆ సమయంలో శమీకునికి కళ్ళు తెరిచాడు నిదానంగా. ఆ మహాముని జరిగింది తెలుసుకున్నాడు. శృంగిని మందలించాడు. ఇలా బోధ చేశాడు, నాయనా, కోపము తపస్సులను చెడగొడుతుంది, అష్టసిద్ధులను నశింపజేస్తుంది. కాబట్టి తపోధనులకు, సాధకులకు కోపం ఉండరాదు, కోపం పనికిరాదు. ఓర్పు లేనివాడి తపస్సు చిల్లు ఉన్న కుండలోని నీరు వంటిది అని పలికాడు. ఎంత మంచిది చూడండి. కుండనే అది, కానీ నీళ్లున్నాయి, కానీ చిల్లు కూడా ఉంది. నీళ్లున్నాయని చెప్పడానికి వీలు లేదు కదా, కాసేపటికి కారిపోతాయి. కానీ కొండ అట్లయిపోతుంది. ఇంత పెద్ద తపస్వి
అనేటువంటిది పెద్ద శరీరం ఉంటుంది, అంతేగాని దాంట్లో ఏమీ లేనటువంటి ఒక కుండలాగా. అందుకని చిన్న ఒక రంధ్రం ఉన్నప్పటికి కూడా అది అన్ని నీళ్ళన్నీ పోతాయి. ఓర్పు లేని వాడి తపస్సు అంటే చిల్లు ఉన్న కుండలోని నీరు వంటిది, నీళ్ళు ఎక్కడ ఉంటాయి దాంట్లో అని పలికాడు. జరిగిన విషయాన్ని పరీక్షితుకు తెలిపి రమ్మని ఒక శిష్యుడిని పంపాడు. ఎంత పని చేశావు నువ్వు, ఎవరనుకున్నావు నువ్వు, అంత మంచి చక్రవర్తి కదా, మనం ఆయన రాజ్యంలో తపస్సు చేస్తున్నాం కదా, పొరపాటు చేశావు నువ్వు అని వెంటనే వెళ్ళి మీరు ఆ పరీక్షితుకు తెలిపేసి రాండి అని ఒక శిష్యుడిని కూడా పంపించాడు. కనుక క్రోధం విషయంలో సాధకుడు జాగ్రత్తగా ఉండాలి, శాంతంతో దాన్ని గెలవాలి. ఎంత అనర్థం జరిగిపోయింది, ఏం కథ, ఇక ముందుకు ఏమిటి, ఆయన పాము కరి చచ్చిపోతే ముందుకు రాజ్యం గతి ఏంటి, మన గతి ఏంటి, చాలా పొరపాటు చేశావు. అందుకని శాంత గుణానికై ప్రతినిత్యము సద్గురువును ధ్యానించాలి. ఎంత తపస్సు చేసినా, ఎంత జ్ఞానం ఉండినా అప్పుడప్పుడు మరి సహనం కోల్పోతూ ఉంటాం కదా. చిన్న దానికంత కోపం వస్తూ ఉంటుంది. చాలామంది చిన్నప్పుడు అనేవాళ్ళు ముక్కు మీద కోపం రా నీకు అని. ముక్కు చెమట పడితే ముక్కు మీద కోపం అనేవారు. కంటి మీద చెమట పడితే నువ్వు చాలా కన్నింగ్ ఫెలోరా అనేవారు. చెవుల మీద చెమట పడితే నువ్వు చెప్పుడు మాటలు వింటావురా అనేవారు. నొసటి మీద చెమట పడితే మంచి కష్టజీవిరా అనేవారు. చూడండి, కంఠంలో చెమట పడితే పర్వాలేదు, అప్పుడప్పుడు కొంచెం మంచి అబద్ధాలు చెప్తావురా బాగా, అప్పుడప్పుడు మంచి అబద్ధాలు చెప్తావు. ఇదేంటిది, దీనికి చెమట శాస్త్రం అనుకున్నారేమో కదా మీరు. మామూలుగా పెద్దవారు మన యొక్క యాక్షన్స్ గురించి వాళ్ళు చెప్తారు, మనం యొక్క కష్టాన్ని గురించి, మనం యొక్క ఓపికను గురించి అప్పుడప్పుడు బట్టి చెప్తూ ఉంటారు. ఒక సామెతలాగా అప్పుడప్పుడు మనకు హెచ్చరిస్తూ ఉంటారు పెద్దోళ్ళు. అందుకని శాంత గుణానికై మొదటిది మనము మంచి గుణం పెంచుకోవాలంటే మనం చేసినటువంటి ఆ తపస్సుకి మంచిగా కావాలంటే ప్రతినిత్యం సద్గురువును ధ్యానించాలి. అలాగే ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు కూడా శాంతమూర్తి అయిన సద్గురువును ఒక్కసారి ధ్యానించడనట్ల ధ్యానించి ఎవరెవరు ధ్యానిస్తున్నారో మనస్సు త్వరగా క్రోధానికి వశము కాకోకుండా ఉంటుంది. జై గురుదత్త.